అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం నారేపల్లిలో ఉన్నాము. వరంగల్ హైవే నుంచి ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో అపార్ట్మెంట్ లో చాలా తక్కువ బడ్జెట్ లో ఫ్లాట్ తీసుకొచ్చాను. ఈ అపార్ట్మెంట్ టోటల్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 5 ఫ్లాట్స్ చెప్పడం టోటల్ 25 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇందులో మనకి స్టార్టింగ్ 900 SFT నుంచి 1150 SFT వరకు ఉన్నాయండి. ఒక ఫ్లోర్ కి 3 వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ లో, 2 వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి. ఈ 2 ఈస్ట్ వచ్చేసి మనకి కార్నర్ ఫ్లాట్స్ ఉన్నాయండి. ఈ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ ప్లేస్ మొత్తం వాళ్ళే యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఫ్లాట్స్ మొత్తం కూడా ఎదురుగా డోర్స్ ఉండవండి, కాబట్టి ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అపార్ట్మెంట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి. రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఇందులో ఆల్రెడీ చాలా సేల్ అయిపోయి లివింగ్ కూడా ఉంటున్నారు. ఇప్పుడైతే కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. అది కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి తొందరగా సేల్స్ అవుతున్నాయి. హైవే కూడా ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వరంగల్ హైవే నారేపల్లి జంక్షన్ నుంచి కొర్రంలో రూట్ లో 1 కిలోమీటర్ వస్తే రైట్ సైడ్ ఈ అపార్ట్మెంట్ కనిపిస్తుంది. చూడండి, ఇదే రోడ్డు మనకు కొర్రంలోకి వెళ్ళే రోడ్డు కనిపిస్తుంది అండి. పక్కనే JRS ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, చూపిస్తాను అండి. చూడండి, ఇక్కడ వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి JRS ఇంటర్నేషనల్ స్కూల్ అండి. మనం ప్రతి వీడియోలో ఇక్కడ ఏరియాలో చేసినప్పుడు చెప్తుంటాం కదా, ఇప్పుడైతే ఆ స్కూల్ కి పక్కనే ఉన్నాము. దానికి ఆపోజిట్ లో నల్ల నరసింహరెడ్డి కాలేజ్ ఉంటుంది. ఇది ఒక్కటే కాదు, మనకు అనురాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. చూడండి, ఇక్కడ సిద్ధార్థ కాలేజ్ ఉంటుంది. అలాగే శ్రీ చైతన్య స్కూల్ చూడండి. ఇది ఒకటే కాదు, మనకి రొట్టెదాం ఇంటర్నేషనల్ స్కూల్, రావిస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే మనకి MGR షాపింగ్ మాల్ కూడా ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అన్నిటి కూడా చాలా కన్వీనియంట్ ఉంటుంది. అలాగే మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ అయితే ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. మనకి ఇక్కడ నుంచి అయితే క్లియర్ గా కనిపిస్తుంది, కాకపోతే మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో. ఇక్కడ మీకు రెడ్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది, అదే మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ అండి. ఒకసారి జూమ్ చేసి చూపండి, కనిపిస్తుందేమో. చూడండి, మనకి పోచారం అయితే ఎంత బాగా డెవలప్ అయిందో. మొత్తం కంప్లీట్ గా అపార్ట్మెంట్స్, విల్లాస్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది, దాని బ్యాక్ సైడ్ మొత్తం కూడా పోచారమే అండి. చూడండి ఎంత బాగా డెవలప్ అయిందో, అంటే మెయిన్ సిటీ లాగా అయిపోయింది. చూడండి, అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవుతున్నాయి. అందుకనే నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను పోచారం అయితే చాలా బాగా డెవలప్ అవుతుందని. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కూడా ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. 8 కిలోమీటర్స్ అంటే కూడా లాంగ్ అనుకోకండి, ఎందుకంటే మనకి నారేపల్లి దాకా ఫ్లైఓవర్ అవుతుంది. ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే ఓన్లీ మనం 5 మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అన్నిటి కూడా చాలా కన్వీనియంట్ ఉంది. ముఖ్యంగా ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూద్దాం. ఫ్లాట్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది, కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తామో నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. మన అపార్ట్మెంట్ ముందు 30 ఫీట్ రోడ్ అండి, కంప్లీట్ గా CC రోడ్ వేశారు. అలాగే ఈ అపార్ట్మెంట్ కి అయితే 3 గేట్స్ చూడండి, ఒకటి ఎంట్రీ, ఒకటి ఎగ్జిట్, అలాగే మిడిల్ కూడా ఇంకో గేట్ ఇచ్చారు. రండి లోపల చూద్దాం. ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది, అలాగే సంప్ ఉందండి. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా HMD నాన్స్ ప్రకారం కంటే ఎక్కువ సెట్ బ్యాక్లు ఇస్తున్నారు. చూడండి, చుట్టూ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. గ్రీనరీ పరంగా కూడా చాలా బాగా ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. మనకి చుట్టే కాకుండా మిడిల్ లో కూడా చూడండి చాలా గ్రీనరీ చేశారు. మనకి అపార్ట్మెంట్ యూ షేప్ లో వచ్చింది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. మనకి ప్రతి ప్లాట్ కూడా చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. ఇక్కడ స్టేర్ కేస్ వచ్చాయి, పక్కన లిఫ్ట్ వచ్చిందండి. పైకి వెళ్దాం రండి. లిఫ్ట్ వచ్చేసి మనకి 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారు. ఆల్రెడీ ఇందులో చాలా ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయి, లివింగ్ కూడా ఉంటున్నారు. రండి పైకి వెళ్దాం. మనకి కారిడార్ యూ షేప్ లో ఉంటుందండి. ఇక్కడ 2 వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి, ఈ 3 వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉన్నాయి. ఫ్లోర్ కి వచ్చేసి మనకి 5 ఉంటాయి. టోటల్ 25 ఫ్లాట్స్ అండి. చూడండి, కారిడార్ అయితే చాలా స్పేసెస్ ఉంది. కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. మనకి ఒక ఫ్లాట్ కి ఇంకొక ఫ్లాట్ కి ఎదురుగా ఫ్లాట్స్ ఉంటాయి, ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే సపరేట్ గా ఉంటాయండి. మనకి సేమ్ ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది, ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మీకు ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉందండి. మనకి ఫ్లోర్ కి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ 2 ఫ్లాట్స్ ఉంటాయండి. 3 వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంటాయి. ఇందులో ఒక ఫ్లాట్ చూపిస్తానండి. చూడండి, మనకి మెయిన్ డోర్ అయితే చాలా స్టాండర్డ్ గా ఉంది. డిజైన్ కూడా చాలా బాగుందండి. కంప్లీట్ గా టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం రండి. చూడండి, ఇదంతా హాల్. మనకి హాల్ కమ్ డైనింగ్ 2 కలిపి వచ్చాయండి. చాలా స్పేసెస్ వచ్చింది. మనకి టీవీ పాయింట్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మన టీవీ దగ్గర వుడ్ వర్క్ చేస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, మనకి హాల్ లో చాలా పెద్ద విండో వచ్చింది. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఒక ఫ్లాట్ కి ఇంకొక ఫ్లాట్ కి మనకి డక్ ఏరియా అయితే చాలా ఉందండి. విండోస్ అనేవి మనకి UPVC విండోస్ ఇచ్చారు, దాంతో పాటు నెట్ వచ్చింది.
చూడండి అంతా డైనింగ్ ప్లేస్. ఫస్ట్ మనం పూజ రూమ్ చూద్దాం రండి. చూడండి మనకి సపరేట్ గా పూజ రూమ్ వచ్చింది. ఒక్కరైతే కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు, చాలా స్పేసెస్ వచ్చింది. ఇదంతా ఓపెన్ కిచెన్. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కోసం పాయింట్ ఇచ్చారండి, సపరేట్ గా బాగుంది. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది. కిచెన్ లో 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చూడండి చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇందులో ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ వాషర్ వచ్చింది, చూపిస్తానండి. చూడండి వాషర్ అయితే చాలా స్పేసెస్ ఉంది. మనకి చుట్టూ టైల్స్ ఇచ్చారు. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ వచ్చిందండి, ట్యాప్ కూడా ఇచ్చారు. చూడండి వాషర్ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇదంతా డైనింగ్ ప్లేస్ కదా. ఇక్కడ మనకి వాష్ మిషన్ ఇచ్చారు. ఇక్కడ కామన్ వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. డోర్లు అయితే చాలా స్టాండర్డ్ ఉన్నాయి. చూడండి అంతా మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ అయితే కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇందులో మనకి 2 విండోస్ వచ్చాయండి. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. చూడండి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. మనకి మాస్టర్ బెడ్రూమ్ కి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి చాలా పెద్ద విండో వచ్చిందండి. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఒకసారి లో రూమ్ చూడండి, చాలా పెద్దగా వచ్చిందండి. ఇప్పుడు మీకు లో రూమ్ చూపించాను కదా, ఇక్కడ వరకు వస్తుందండి. చాలా పెద్దగా వచ్చింది, చాలా సామాన్లు వస్తాయి. ఇప్పుడు ఫ్లాట్ మొత్తం చూసాము, చాలా స్పేసెస్ వచ్చింది. అదే కాకుండా మనకి బెడ్రూమ్స్ అయితే చాలా పెద్దగా వచ్చాయండి. చాలా మంది ఫ్లాట్ ఒకటే చూపిస్తున్నారు, చుట్టూ సరైన చూపించట్లే అడుగుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లో చూపించాను, ఒకసారి గమనించండి. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాం కదా, చాలా స్పేసెస్ వచ్చింది. వర్క్ అయితే కంప్లీట్ అయిందండి, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 4699 ఫర్ ఎస్ఎఫ్టీ. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. ఇందులో చాలా ఎంఎన్టీస్ ఇస్తున్నారు, వీటికి మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. ఎంఎన్టీస్ వచ్చేసి చాలా స్పేసెస్, కార్ పార్కింగ్ వస్తుంది. అలాగే 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇస్తున్నారు. అలాగే మనకి 24 hours పవర్ బ్యాకప్ ఉంటుంది. ఇందులో మనకి ట్రాన్స్ఫార్మర్ ఉంది, అలాగే మధ్య వాటర్ కనెక్షన్ ఉంది. వాటికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన డైరెక్ట్ నెంబర్ ఇస్తున్నాను, వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ మీకు రిసెప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. మీరు కాల్ చేస్తే వాళ్ళ దగ్గర నుండి సైట్ చూపిస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.